శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, చాలా అద్భుతంగా ఉండబోతున్నటువంటి ఒక వారం. ఈ యొక్క సంవత్సరం అంతా బాగుంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి. అన్ని బాగుంటే మనం చెప్పిన మాట వినాం. అప్పుడప్పుడు నేను కూడా ఉన్నానని గ్రహాలు అప్పుడప్పుడు చూపిస్తుంటాయి. అలాంటి చిన్న చిన్నవి వస్తుంటాయి. సర్వీస్ సెక్టార్లో, ప్రత్యేకించి బ్యాంకింగ్, ఐటీ, సెక్యూరిటీ, ఇంజనీరింగ్ రంగాల వారంలో కాస్త కాన్సన్ట్రేషన్, అందులో పర్టికులర్ బ్యాంకింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యాలయాల్లో రాజకీయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫీస్లో జాగ్రత్త, మీకు సంబంధం లేని విషయం మాట్లాడకండి. టైం బాగుంది కదా, మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది అనుకోవడం చాలా తప్పు. కాస్త జాగ్రత్తగా ఉండి, ప్రమోషన్స్ మీకే ఉన్నాయి, అద్భుతంగా ఉంటారు. కొత్త బాధ్యతలు రావచ్చు, టార్గెట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటారు, అద్భుతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి, అప్పులన్నీ తొలగిపోయి అద్భుతమైన బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ కోసం ట్రై చేస్తున్నారా, లేదా మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. గెట్ రెడీ. ఇప్పుడు అహంకారం రాకూడదు, ఇది ఒకటి మీరు చేసుకోవాలి. షేర్ మార్కెట్ భావోద్వేగమైనటువంటి, మీకు కొంచెం డబ్బులు కనబడగానే వృశ్చిక రాశి వారికి ఏమవుతుందంటే, నేనే రాజు, ఆహా ఊహ అంటారు, బ్రేక్ పడుతుంది. షేర్ మార్కెట్లో జాగ్రత్త, కరెక్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అధిక రిస్క్ ట్రేడింగ్ చేసుకుంటే ఉన్నది కాస్త ఓడుతుంది, జాగ్రత్త. మెటల్స్, ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో కొంత మెరుగుపెట్టచ్చు ట్రేడింగ్లో, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. ఇంకా వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం ప్లానింగ్. పాత కస్టమర్లు మళ్ళీ స్పందించే అవకాశం ఉన్నాయి, కొత్త ఒప్పందాలు కుదుర్చునే అవకాశం ఉన్నాయి. నిర్మాణం, ట్రేడింగ్, టెక్నికల్ సేవల రంగాల్లో చాలా బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్స్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంటేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులలో స్ట్రెస్ ఉంటుంది, అనుకూలం ఉంటుంది, పదవి యోగం కూడా ఉంటుంది, యోగంగా ఉంటారు. సినిమా కళాకారులు, నటులు, దర్శకులు, రచయితలు, అన్ని రంగాల వారు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తుంటారు, అవన్నీ సక్సెస్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండండి, మీరు చాలా గుర్తింపు పొందుతారు. విదేశీయ ఉద్యోగం చేసే వాళ్ళకి వీసా డాక్యుమెంటేషన్ పనులు ముందుకు సాగుతాయి. ఒకవేళ ఉద్యోగం లే ఆఫ్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ కాల్ లెటర్, స్టార్ట్, కమాన్ వచ్చి జాయిన్ అయిపో, పర్లేదు, ఇప్పుడు అన్ని సెట్ అయిపోయిందని మీకు పాత కంపెనీ పిలవచ్చు, లేదా కొత్త కంపెనీలో కూడా అవకాశాలు, చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, అద్భుతంగా ఉంటారు. కుటుంబ సభ్యులు వచ్చేటప్పటికి ఒకరి పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారికి ఒక వైదికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలు పురోగతి ఉంటుంది. విద్యార్థులు పరిశోధన, సాంకేతిక, మెడికల్ విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఆరోగ్యం, ఇదే అండి వృశ్చిక రాశి వారికి ఒక చిన్న మైనస్ ఏమంటే, రక్త ప్రసరణ, హార్మోన్ సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా ఉంటుంది. శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస్టర్ చెకప్ చేసుకోండి, యోగా, ధ్యానం అవన్నీ చేసుకోండి. ఫస్ట్ మీకు శత్రువు అయినటువంటి ఆ ఫోన్ని పక్కన పడేయండి, మీరు బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వ్యవసాయదారులకి నీటి నిర్వహణపై శ్రద్ధ పెరుగుతుంది. మిర్చి, పత్తి, పప్పు ధాన్యాలు రైతులు అనుకూలంగా ఉంటుంది. పంట సంరక్షణ అద్భుతంగా ఉంటుందిగా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెల మీకు గురు భగవానుడు మారడం వల్ల ఈ వారంలో ఉన్నటువంటి గొప్ప అనుకూలం ఏమంటే, 9 మీ యొక్క అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు ఎరుపు మరియు కాషాయం, అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. మీరు దర్శించవలసినటువంటి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం
దర్శనం చేసుకోండి. ఏదైనా ఆరుబడే విడుదలకు వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఎర్ర కందులు, ఎర్ర వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకి పుస్తకం, పెన్సిల్ లాంటిది దానం ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. అద్భుతంగా ఉంటారు. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సంవత్సరం అంతా మీకు జాక్పాట్ ఇయర్ అని కూడా చెప్పచ్చు. అందులో ప్రతి వారం చిన్న చిన్న మార్పులు ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి సమయం వచ్చినప్పుడు మంచి మనుషులు కలుస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటారు. దిస్ ఈస్ యువర్ వీక్. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.